అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. అందులో సహజారెడ్డి అనే యువతి మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంకి చెందిన యువతగా గుర్తించారు. సహజారెడ్డి ఇంటి వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. నిన్న సాయంత్రం మరణించినట్లు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి ఇండియాకి భౌతిక కాయాన్ని తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. అమెరికాలోని బర్మింగ్హామ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ప్రస్తుతం మనము సహజారెడ్డి ఎవరైతే విద్యార్థిని ఉందో ఎంఎస్ చేయడానికి 3 ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్ళింది. అక్కడ నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మరణించినట్టుగా కూడా సమాచారం. అయితే ఒకవైపు తల్లిదండ్రులు అలాగే బంధువులందరూ కూడా కన్నీరు మున్నరుగా విలపిస్తూ ఉన్నారు. ఎంత వీలైతే అంత త్వరగా కూడా డెడ్ బాడీని ఇక్కడికి తీసుకుని వచ్చే ప్రయత్నం అధికారులు చేయాలని కూడా విన్నవిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతో కొంతమంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ సమాచారం ఎప్పుడు తెలిసిందండి? ఎప్పుడు వెళ్ళారు అసలు సహజారెడ్డి గారు అమెరికాకి? అమెరికాకి ఆల్మోస్ట్ 2.5 years క్రాస్ అయింది వెళ్ళేసేసి. ఎడ్యుకేషన్ కానీ వెళ్ళారు, ఎంఎస్ స్టడీ చేయడానికి అని చెప్పేసి. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒకసారి అయితే రాగలిగారు, కానీ తర్వాత మళ్ళీ వద్దామంటే ఈ ట్రంప్ న్యూ రూల్స్ వల్ల రాలేకపోయింది. ప్రస్తుతం అక్కడే ఉండి జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉంది, ప్లస్ చదువుకుంటూ ఉంది. ఇంత లోపలనే ఈ న్యూస్ మాకు నిన్న రాత్రి మనకు తెలిసింది. రాత్రి మాకు అక్కడ లోకల్ టైం ప్రకారం 11:30కి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి జరిగిన 1 hourకి మాకు కాల్ వచ్చింది. ఇక్కడ అంటే మనకి అర్ధరాత్రి ఆల్మోస్ట్ 2 గంటల టైంలో మనకి కాల్ వచ్చింది, ఇలా జరిగింది అని చెప్పేసి అని. కానీ ఏం జరిగింది అని చెప్పేసి తెలుసుకోవడానికి మాత్రం టైం అయితే లేకుండా మనం ఫాలోఅప్ చేస్తూ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి క్రియేట్ అయితే వచ్చినాయి. ఇమీడియట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ ప్రకారమే మనము బిలీవ్ చేస్తూ ముందుకు జరుగుతూ ఉన్నాము. పోలీసులు చెప్పింది ఏంటంటే సడన్గా ఫైర్ అక్కరైంది, దానివల్ల బిల్డింగ్ అంతా ఫైర్ అయిపోయింది. 7-8 minutesలో అక్కడ లోకల్ ఎవరైతే ఫైర్ వీళ్ళు ఉన్నారో ఫైర్ టెండర్స్ వాళ్ళు వచ్చి అమ్మాయిని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు. కానీ ఈ లోపటే అమ్మాయి స్ప్రో కోల్పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. రియాలిటీ ఏంటి అనేది మనకు తెలియదు. కానీ అక్కడి నుంచి మళ్ళీ న్యూయార్క్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేసేసి వాళ్ళు తగిన హాస్పిటల్ ఏదైతే ఉందో ట్రీట్మెంట్ అవన్నీ చేస్తూ వెంటిలేటర్ పై పెట్టామని చెప్పేసి చెప్పారు. కానీ డే మొత్తం అలానే ఎవ్రీ 1 hour అయితే డాక్టర్స్ అయితే సపోర్ట్ చేస్తూ మనకి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మనము ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నాము. అట్ ది లాస్ట్ మనకి నిన్న సాయంత్రం మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే 5:30-6 o'clock టైంలో అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఏమైనా డెడ్ బాడీని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు? ఎవరితో అధికారులతో మాట్లాడారా? అక్కడ వాళ్ళు ఏమైనా మీకు కోఆపరేట్ చేస్తున్నారా? అక్కడ మన చుట్టాలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు అక్కడ లోకల్ తానా టీమ్ని సపోర్ట్ చేయడం జరిగింది, వాళ్ళు చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమవుతున్నాయో అవన్నీ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ మేము కూడా మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమవుతున్నాయో వాళ్ళకి అందించవలసిన ఏదైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉందో అవన్నీ అందిస్తూ ఉన్నాం టైం టు టైం. వాళ్ళు చెప్పడం ఏంటంటే నిన్న సాయంత్రం అంటే నిన్న రాత్రి ఈ తెల్లారుజామున వరకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే అందించాము. వాళ్ళు చెప్పడం ఏంటంటే అమ్మాయిని ఏదైతే ఉందో నిన్న చనిపోయిన తర్వాత మార్చురీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి డాక్యుమెంటేషన్స్ అంతా వాళ్ళు చూస్తున్నారు. తానా వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మంగళవారం సాయంత్రం వరకు అక్కడ అక్కడి నుంచి అమ్మాయి బాడీని మనకి ఇండియాకి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అదే టైం కన్నా చేయగలిగితే మనం గురువారం పొద్దున ఇక్కడ మన ఇండియాకి చేరేటట్టు ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి సమాచారం మనకు వచ్చింది. మంగళవారం లోపు కూడా పూర్తిగా డెడ్ బాడీని ఇండియాకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కొత్తగా కూడా అక్కడ డాక్యుమెంటేషన్ ఇక్కడ డాక్యుమెంటేషన్కి సంబంధించి పూర్తిగా బంధువులందరూ కూడా సహకరిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో వీలైనంత వెంటనే కూడా అధికారులు దీనికి సంబంధించి రెస్పాన్స్ ఇచ్చి వెంటనే డెడ్ బాడీని ఇండియాకి తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేయాలని కూడా కుటుంబ సభ్యులు విన్నవిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.